కాపుల్ని కాపులతో రెడ్లను రెడ్లతో తిట్టించబోను. అలాంటి రాజకీయాలకు జనసేన దూరంగా ఉంటుంది. తప్పు చేసిన వ్యక్తిని ప్రశ్నించాలన్న పవన్ కళ్యాణ్. డిఎస్సి పేరిట ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఐఏఎస్ అధికారితో అబద్ధాలు చెప్పిస్తున్నారు. కేసులకు భయపడమన్న అంబటి రాంబాబు. కేంద్రం గ్రాంట్స్ని వాడలేదు. 10 లక్షల అప్పు చేసి వెళ్లిపోయారు. జనం మీద చెత్త పన్ను వేశారన్న నారాయణ. ఖమ్మంలో మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల. 690 కోట్లతో నిర్మిస్తున్నామంటూ వెల్లడి. హైదరాబాద్లో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. పిఏసీ మీటింగ్ వివరాలపై వివరణ. పుట్టుక చావు బీఆర్ఎస్లోనే. ఇదే విషయం ఎన్నిసార్లైనా చెబుతా. రేవంత్ మాటలకు విలువ లేదన్న హరీష్ రావు. బీజేపీలో చేరేందుకు హరీష్ ప్రయత్నించారు. పక్కా సమాచారంతోనే సీఎం మాట్లాడారు. సమాధానం చెప్పలేకే చిల్లరగా మాటలన్న అద్దంకి. హరీష్ కేటీఆర్లు మతిస్థిమితం కోల్పోయారు. అధికారంలోకి రాలేరనే భయం పట్టుకుంది. రేవంత్ పాలన దేశానికే ఆదర్శమన్న మల్లు రవి. కాంగ్రెస్ పేటెంట్ ఉచిత విద్యుత్. సీఎం అనని మాటలు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతుల ప్రయోజనాల కోసమే డిస్కమ్ అన్న ఆది శ్రీనివాస్. జనం చీకొట్టిన ఆగని జగన్ డ్రామాలు. ఎన్నాళ్ళీ కుట్ర క్షుద్ర రాజకీయాలు. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం వైసీపీ పనే అంటున్న మంత్రి లోకేష్. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మహిళలకి రక్షణ కరువైపోయింది. బాబు మోసానికి 2 ఏళ్లైందన్న విడుదల రజని. తుడాపై ఏసీబీ విచారణ వివరాలతో బుక్లెట్ విడుదల చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అవినీతి కాదు అభివృద్ధి చేశామన్న నేత. ఈటలకు వ్యతిరేకంగా బ్యానర్లు ఖండించిన బీజేపీ నేతలు. పార్టీ ఐక్యంగా ఉందంటూ ప్రకటనలు. విజయవాడ విద్యాధరపురంలో కూలిన చెట్టు. వాహనదారులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. ధ్వంసమైన కారు. మంటల్లో టిప్పర్. పూర్తిగా దగ్ధమైన వాహనం. పెద్దపల్లి జిల్లా రంగాపూర్లో అగ్ని ప్రమాదం. కార్ల కంపెనీలో మంటలు. అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. తమిళనాడు పెరంబదూరులో కలకలం. మంచుకొండల్లో కిటకిట. జోషిమఠ్ దాకా ట్రాఫిక్ జామ్. కేదార్నాథ్ కాలిబాటలో 16 కిలోమీటర్లు బారులు.